అందరికీ నమస్కారం. జనవరి 12 స్వామి వివేకానంద జయంతి. స్వామి వివేకానంద జయంతినే జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాం. ఎందుకంటే ఎంతోమంది యువతకి ఇన్‌స్పిరేషన్. ఒక యుగానికి ఇన్‌స్పిరేషన్ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి, శక్తి వివేకానంద. 1893 చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమావేశంలో ఎప్పుడైతే ప్రసంగించారో, వివేకానంద పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. వివేకానంద భారతీయ సంస్కృతి గురించి, హిందూ ధర్మం గురించి ప్రపంచానికి వెలువెత్తి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి వివేకానంద. ప్రపంచ సర్వమత సమావేశంలో ఆయన కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. మతాల మధ్య సహనంతో పాటు స్వీకారం అనే ఒక అంశాన్ని కూడా తీసుకోవాలని చెప్పారు. నీ మతం నిజం, నా మతం తప్పు అనే వాదన కన్నా కూడా నీ మతం నిజమే, నా మతం నిజమే అనే ఒక విశాల దృష్టి కలిగి ఉండాలని ఆయన సూచించడం జరిగింది. చికాగోలో జరిగినటువంటి ప్రపంచ సర్వమత సమావేశంలో ఆయన ప్రసంగం దాదాపుగా 4 నిమిషాల పాటు జరిగింది. ఆయన ప్రసంగానికి ఎంతోమంది మంత్రముగ్ధులై దాదాపుగా 3-4 నిమిషాల పాటు ఆపకుండా క్లాప్స్ కొట్టడం జరిగింది. వివేకానంద భారతదేశం సంస్కృతి గురించి, హిందూ ధర్మం గురించి అనేక దేశాలు వెళ్ళి ఆయన ప్రచారం చేయడం జరిగింది. అలాగే భారతదేశానికి వచ్చిన తర్వాత భారతదేశంలో పేదరికం గురించి, అలాగే ముఖ్యంగా యూత్ గురించి ఆయన చెప్పడం జరిగింది. యూత్‌కి ఎన్నో కొటేషన్‌లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం వివేకానంద కొటేషన్స్. ఈరోజు జయంతి సందర్భంగా ఒక్కసారి వివేకానంద లాంటి ఒక మహనీయుడిని, మహాత్ముడిని మనం గుర్తు చేసుకుందాం. థాంక్ యూ.